హలో గైస్ వెల్కమ్ ఎవ్రీవన్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ బ్రేకర్ బ్లాక్స్ వీడియో చూస్తుంటే నేను ఫస్ట్ ఆర్డర్ బ్లాక్స్, మిటిగేషన్ బ్లాక్స్ మీద వీడియోస్ అనేటివి చేశాను. ఆ వీడియో చూశాక ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో బ్రేకర్ బ్లాక్స్ అంటే ఏంటి, ఈ బ్రేకర్ బ్లాక్స్ అనేటివి ఎక్కడ క్రియేట్ అవుతుంది, అండ్ ఈ బ్రేకర్ బ్లాక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అండ్ యాజ్ యూజువల్ నేను ఈ బ్రేకర్ బ్లాక్స్ గురించి ఫస్ట్ నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను చార్ట్లో ఎగ్జాంపుల్స్ చూపించినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్రేకర్ బ్లాక్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ బ్రేకర్ బ్లాక్, సెకండ్ వచ్చేసరికి బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఫస్ట్ మనము బుల్లిష్ బ్రేకర్ బ్లాక్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సపోజ్ ప్రైస్ అనేది ఒక కీ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి వెంటనే ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసినప్పుడు ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో మార్కెట్ అనేది సెల్లర్స్ కంట్రోల్లో నుంచి బయర్స్ కంట్రోల్లోకి మార్కెట్ అనేది షిఫ్ట్ అయింది. ఈ విధంగా స్వింగ్లోని స్వింగ్ హైని బ్రేక్ చేసినప్పుడు మనకి బ్రేకర్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్వింగ్లో ఉన్న హైయెస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ బ్రేకర్ బ్లాక్. సో ప్రైస్ అనేది మళ్ళీ ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ అయినప్పుడు ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ బ్రేకర్ బ్లాక్ అనేది ఎందుకు అంత పవర్ఫుల్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ అంటే ఇందులో మనకి బోత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ట్రాప్ అవుతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ లెగ్లో ఎవరైతే బయ్యర్స్ ఉంటారో ఈ బయ్యర్స్ అందరూ ఈ మూవ్లో అందరూ ట్రాప్ అయ్యారు. ఈ మూవ్ తర్వాత అందరూ ఏదో ఒక పాయింట్లో వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేస్తారు. అదేవిధంగా ఈ లెగ్లో ఎవరైతే సెల్లర్స్ ఉంటారో ఈ సెల్లర్స్ అందరూ ఈ మూవ్లో ట్రాప్ అయ్యారు. ఈ మూవ్ తర్వాత ఈ సెల్లర్స్ అందరూ లాస్లో ఉంటారు. ప్రైస్ అనేది ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర వచ్చినప్పుడు చిన్న లాస్లోనో బ్రేక్ ఈవెన్లోనో ఎగ్జిట్ అవుతారు. లేదంటే ఇంకా ప్రైస్ అనేది వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళే కొద్దీ ఏదో ఒక పాయింట్లో వాళ్ళ పొజిషన్స్ని లిక్విడేట్ చేస్తారు. సో ఈ విధంగా మార్కెట్ అనేది బోత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుందంటే ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవుతున్నారు అనే దానికి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్. సో నెక్స్ట్ మనము బేరిష్ బ్రేకర్ బ్లాక్ ఎగ్జాంపుల్ చూద్దాము. బేరిష్ బ్రేకర్ బ్లాక్ కూడా మనకి సేమ్ లాజికే, కాకపోతే అది మనకి రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. సపోజ్ మనకి ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి వెంటనే ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసినప్పుడు మనకి ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతుంది, బ్రేకర్ బ్లాక్. సో ఈ స్వింగ్లో ఉన్న లోయెస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ అనేది బేరిష్ బ్రేకర్ బ్లాక్. ప్రైస్ అనేది ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్లా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము చార్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఇది బిట్ కాయిన్ చార్ట్. ఇది ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఓవరాల్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. సో ప్రైస్ అనేది ఇలా కిందకు వచ్చి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి వెంటనే ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. సో ఈ విధంగా బ్రేక్ చేస్తే మనకి ఏం క్రియేట్ అవుతుంది, బ్రేకర్ బ్లాక్. ఇది బుల్లిష్ బ్రేకర్ బ్లాక్. అండ్ ఇక్కడ కన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండింటిని బ్రేకర్ బ్లాక్గా తీసుకుంటాను. సో ప్రైస్ అనేది చూడండి, ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ అయ్యి ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది గోల్డ్ చార్ట్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఓవరాల్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్. ఇలా ప్రైస్ అనేది పైకి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి సో మళ్ళీ ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసింది. సో ఈ విధంగా స్వింగ్ హైని స్వింగ్ లోని బ్రేక్ చేస్తే మనకి ఏం క్రియేట్ అవుతుంది, బ్రేకర్ బ్లాక్. సో ఇది రెసిస్టెన్స్ దగ్గర క్రియేట్ అయింది కాబట్టి ఇది బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఇక్కడ మనకి కన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కన్సిక్యూటివ్ క్యాండిల్స్ని నేను బ్రేకర్ బ్లాక్గా తీసుకుంటాను. సో ప్రైస్ అనేది చూడండి, ఈ బ్రేకర్ బ్లాక్లో ట్రేడ్ అయ్యి తర్వాత ఫాల్ అయ్యింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఇది న్యూజిలాండ్ యూఎస్డి చార్ట్ ఇది. అండ్ ప్రైస్ చూడండి, సో ఇలా పైకి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి సో ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసింది. సో ఈ విధంగా స్వింగ్ హైని స్వింగ్ లోని బ్రేక్ చేస్తే మనకి బ్రేకర్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఇక్కడ నేను కన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ కన్సిక్యూటివ్ క్యాండిల్స్ని నేను బ్రేకర్ బ్లాక్గా తీసుకుంటున్నాను. అండ్ ప్రైస్ అనేది చూడండి, సో ఈ బ్రేకర్ బ్లాక్లో ట్రేడ్ అయ్యి తర్వాత ప్రైస్ అనేది ఫాల్ అయింది. మీకు బ్రేకర్ బ్లాక్స్ మీద ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసి అలా వదిలేకుండా మీరు చార్ట్లోకి వెళ్ళి బ్రేకర్ బ్లాక్స్ని మార్క్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనము ఎంట్రీస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దాంట్లో మనము ఆర్డర్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని యూజ్ చేసి మనము ఎలా హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి అనేదాన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాము. బై గైస్.